शुक्लां ब्रह्म विचारसार परमामाद्यां जगद्व्यापिनीं वीणा पुस्तकधारिणीं अभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. నవగ్రహాల లోపల ముఖ్యమైనటువంటి గ్రహము గురుగ్రహము. గురువు అనుకూలంగా ఉన్నప్పుడు జన్మ జాతక చక్రంలోనే కానివ్వండి, గోచార రీత్యా కానివ్వండి, గురు మంచి స్థానాలలో సంచరిస్తున్నప్పుడు అద్భుతమైనటువంటి ఫలితాలు ఆ జాతకుడికి సంతరించుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక గురువు యొక్క ప్రభావము చాలా ఉంటుంది. ఆ గురువు ముఖ్యంగా సంపూర్ణ శుభగ్రహము, అంటే స్వయంగా శుభగ్రహమైనటువంటి ఆ గురువు యొక్క దృష్టి కానివ్వండి, కారకత్వం కానివ్వండి, గోచార రీత్యా ఉంటున్నటువంటి స్థానము రీత్యా కానివ్వండి, మనకు ఫలితాలు అనేటువంటివి ఆ జాతకుడికి చాలా ఎఫెక్టివ్గా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక గురువు ఏ స్థానాలలో సంచరిస్తున్నాడు, ఇప్పుడు గురువు యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంది ద్వాదశ రాశుల వారికి అనే విషయాన్ని మనము తెలుసుకునే ముందు, గురువు ఉత్తమమైనటువంటి ఫలితాలను సాధారణంగా 2, 5, 7, 9, 11 స్థానాలలో గోచార రీత్యా సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడు. 3, 4, 10 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు మధ్యమమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. 6, 8, 12 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు దుష్ప్రభావాన్ని చూయిస్తాడు. జన్మస్థానంలో సంచరిస్తున్నప్పుడు కూడాను కొన్ని విషయాలను మనము దృష్టిలో పెట్టుకొని మధ్యస్థమైనటువంటి ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా గురువు యొక్క ఫలితాన్ని మనము క్రోడీకరించి చూడాలి. ఎలానంటే, గురువు సంపూర్ణ శుభగ్రహము, గురువు యొక్క కారకత్వాలు, అంటే గురువు సాధారణంగా మనకు ఏ ఏ విషయాలపై ప్రభావాన్ని చూపిస్తాడు అనే విషయాన్ని మనం చూసినట్టయితే, ధనము, జ్ఞానము, విద్య, సంతానము, ధర్మకార్యాలు, అదృష్టము, చదువు, తర్వాత స్త్రీలకు వివాహము, సంతానము, ఇలాంటి ఎన్నెన్నో విషయాలపై గురువు యొక్క ప్రభావం ఉంటుంది. ఇవన్నీ కూడాను గురువు యొక్క కారకత్వాలు. అంతేకాకుండా కారకత్వంతో పాటుగా గురువు సంచరిస్తున్నటువంటి స్థానం కూడాను ప్రబలంగా మనం లెక్కలోకి తీసుకోవాల్సి వస్తుంది ఫలితాలు చెప్పే సమక్షం లోపల. ఆ స్థాన బలం కూడాను ఉండాలి. అంటే కారకత్వము, స్థాన బలము కలిసినట్టయితే శుభప్రదమైనటువంటి ఫలితాలను ఆ గురువు ఇస్తాడు. అయితే విరుద్ధ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు, అంటే అశుభ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు గురువు నైసర్గికంగా స్వభావరీత్యా శుభగ్రహం గనుక మిశ్రమ ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి గురువు సాధారణంగా ఏ స్థానంలో ఉన్నప్పటికీ ఎంతో కొంత మనకు మేలు చేసేటువంటి అవకాశాలే ఉంటాయి అనేటువంటిది మనకు శాస్త్ర వచనం గనుక గురువు యొక్క ప్రాధాన్యత చాలా ఉంది. అయితే ప్రస్తుతము గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. మిథున రాశి అంటే బుధుని క్షేత్రంలో సంచరిస్తున్నాడు. బుధుడు గురుగ్రహానికి సముడు, అంటే గురువు బుధుడికి శత్రువు, బుధుడు గురువుకు సముడు అన్నమాట. అంటే సమశత్రుత్వము కలిగినటువంటి రాశి లోపల గురుగ్రహము సంచారము చేస్తున్నాడు. పునర్వసు నక్షత్రంలో 1వ తారీఖు, అంటే 1 జూన్ 2026 వరకు సంచరిస్తున్నాడు. దీన్ని దృష్టిలో పెట్టుకున్నట్టయితే మనకు 12 రాసుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని
మనం తెలుసుకుందాం. మేషరాశి వారికి గురు గోచారం ఎలా ఉందో తెలుసుకుందాం. గురువు మిథున రాశిలో 1 జూన్ 2026 వరకు ఉంటున్నాడు. అయితే ఈ 1 జూన్ 2026 వరకు గురు ప్రభావము మేషరాశి జాతకులకు ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మనం విశ్లేషించినట్టయితే 3 ప్రధానమైనటువంటి విషయాలను మనము చూడాలి. ఒకటి, మేషరాశి వారికి గురువు 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. 3వ స్థానంలో ఉన్నటువంటి గురువు పంచమ దృష్టితో, సప్తమ దృష్టితో, 9వ దృష్టితో రాసులను చూస్తూ ఉన్నాడు. వాటి యొక్క స్థానాలు సంబంధించినటువంటి ఫలితాలను కూడాను మనము దృష్టిలో పెట్టుకోవాలి. ఇలా మనము గురువును విశ్లేషించి మనం చూసినట్టయితే మేషరాశి వారికి 1 జూన్ వరకు ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అనంటే 3వ స్థానంలో ఒక శుభగ్రహము సంచరిస్తుంది. కనుక మేషరాశి జాతకులకు ఈ సమయంలో ధైర్య సాహసాలు పెరుగుతాయి. ధైర్యంతో మీరు నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. అంతేకాకుండా మీ లోపల కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటువంటివి బాగా పెరుగుతాయి. అంటే మీ మాట ధోరణి కానివ్వండి, లేదా మీరు పనిచేసేటువంటి తీరు కానివ్వండి, ఇది ఒక యాజమాన్యానికి తొందరగా రీచ్ అయ్యి తద్వారా మీకు శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే అన్నదమ్ములతో మీకు ఆనుకూల్యత కనబడుతుంది. 3వ స్థానం సంచారం కాబట్టి అన్నదమ్ములతో మీకు ఒక అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అంతకు పూర్వము ఉన్నటువంటి డిస్ప్యూట్స్ కానివ్వండి, విభేదాలు కానివ్వండి, కలహాలు, మిస్అండర్స్టాండింగ్స్ ఇవన్నీ కూడాను దూరమయ్యేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అంతేకాకుండా మీరు స్వయంగా సాహిత్య, సంగీత, సినిమాలపై మీరు దృష్టి సారించేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అంటే లిటరేచర్కి మీరు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఈ సమయం లోపల. కొత్త భాష నేర్చుకోవడము, కొత్త సంస్కృతికి అలవాటు పడడము, ఇలాంటి విషయాలపై ఈ సమయం లోపల మీకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక పంచమ దృష్టి 3వ స్థానంలో ఉన్నాడు. 3వ స్థానంలో ఉన్నటువంటి గ్రహము పంచమ దృష్టి వల్ల మనకు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనంటే పిల్లలపై చాలా మంచి ప్రభావాన్ని చూపిస్తాడు. సంతాన విషయంలో మీకు సౌఖ్యము, విద్య లోపల అభివృద్ధి, మీరు చదువుకోవడం కానివ్వండి, పిల్లల విషయంలో కానివ్వండి మీకు అభివృద్ధి కనబడుతుంది. విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఈ సమయం చాలా మీకు తోడ్పడుతుంది. ఇక సప్తమ దృష్టి తద్వారా మీకు ఏమవుతుంది, దాంపత్యం విషయం లోపల సుఖంగా ఉంటారు. దాంపత్య సౌఖ్యము కలుగుతుంది ఈ సమయం లోపల. వ్యాపారస్తులకు భాగస్వాములతో లాభాలు కనబడుతున్నాయి. వివాహం కొరకై ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి వివాహం కూడాను అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక 9వ దృష్టి భాగ్య దృష్టి మూలకంగా మీకు కొంత అనుకూలత, అంటే అదృష్టవశాత్తు కొన్ని పనులు నెరవేరేటువంటి అవకాశం కనబడుతుంది. గురువు యొక్క కటాక్షము మీకు బాగా లభిస్తుంది ఈ సమయం లోపల. అంటే మీకు గురు దర్శనాలు చేసుకోవడం కానీ, సద్గురువులను సందర్శించుకోవడం కానివ్వండి, లేదా ఒక మంచి ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వారి యొక్క సలహాలను, సూచనలను పాటించడం మూలకంగా మీరు ఒక మంచి ఫలితాలను పొందేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ధార్మికతపై మీరు మనస్సు నిలుపుతారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. కొత్త పరిచయాలతో మీకు చాలా లాభం కలిగే అవకాశాలు ఉన్నాయి. మాట తీరు వలన మీకు సమాజంలో గౌరవం లభిస్తుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. శత్రువులపై మీరు విజయం సాధిస్తారు. వ్యాపారంలో చాలా యాక్టివ్గా మీరు నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా ఆత్మవిశ్వాసం మీకు బాగా పెరుగుతుంది. ఇంకా కుటుంబం లోపల భార్య, పిల్లలు, కుటుంబ పెద్దల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. క్రమంగా మీకు లాభము చేకూరేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. శుభయోగాలు ఎక్కువగా ఉన్నాయి. మంచి కాలంగా దీన్ని పరిగణించవచ్చు. ఎందుకంటే గోచార రీత్యా 3వ స్థానంలో సంచారము ప్రతికూలమే అయినప్పటికీ
సహజ శుభగ్రహమైనటువంటి గురువు 3వ స్థానంలో సంచరించడం మూలకంగా మనకు ఓవరాల్గా 65% శుభ ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. ఇక 35% ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడాను ఉన్నాయి. కాబట్టి మీ లోపల ధైర్యము బాగా పెరుగుతుంది. ధైర్యం మూలకంగా మీకు అదృష్టం కూడాను కలిసి వస్తుంది. అయితే ఈ 3వ స్థానం గోచార రీత్యా ప్రతికూలం గనక మీకు శ్రమ అధికంగా మీరు పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఎఫర్ట్స్ బాగా పెట్టవలసి వస్తుంది, కానీ ఫలితం ఉంటుంది కనుక మీరు ఎఫర్ట్స్ పెట్టండి. మంచి ఫలితాలను ఈ సమయం లోపల మీరు పొందే అవకాశాలు ఉన్నాయి. గురువు ప్రతికూల అనుకూల మధ్యస్థ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు మనము తప్పకుండా పరిహారాలను చేసుకోవాలి. సాంప్రదాయ జ్యోతిష్యం ప్రకారంగా ఆధునికంగా మనము చూస్తున్నటువంటి అన్ని విషయాలను మనము దృష్టిలో పెట్టుకున్నట్టయితే శుభస్థానాలలో సంచరించడము, శుభ దృష్టి ఉండడము, గోచార రీత్యా అనుకూలమైనటువంటి స్థానాలలో సంచరించడము, కారకత్వాలు వీటన్నిటిని కూడాను మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే శుభ అశుభ స్థానాలు పరిహారాలు వీటిని మనము నిర్ణయించుకొని గురువుకు సంబంధించినటువంటి విషయాలలో మనం పరిహారం చేసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే ద్వితీయ పంచమ సప్తమ నవమ ఏకాదశ స్థానాలలో మంచి ఫలితాలను ఇస్తాడు గురువు. అంటే గోచార రీత్యా ఈ స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడు. శుభ ఫలితాలను ఇస్తున్నప్పుడు ఆ గురువును మనం పూజించడం మూలకంగా ఏకాగ్రత కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే గురువుల యొక్క ఇంకా అనుగ్రహం పెరగడానికై మనం చేయాలి. ఇక 3, 4, 10 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు మధ్యమమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. ఈ మధ్యమమైనటువంటి ఫలితాలను ఇస్తున్నప్పుడు గురువుకు సంబంధించినటువంటి స్తోత్రాలు పారాయణాలు చేసుకోవాలి. ఇక ముఖ్యంగా అరిష్ట స్థానాలు దుస్థానాలలో సంచరిస్తున్నప్పుడు మట్టుకు మనము తప్పకుండా పరిహారాలను చేసుకోవాలి. అవి ఏ స్థానాలు అని అనంటే షష్టమ స్థానము, అష్టమ స్థానము, ద్వాదశ స్థానము, జన్మస్థానము. ఈ 4 స్థానాల లోపల కూడాను మొదటి 3 స్థానాలు ముఖ్యంగా 6, 8, 12 ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు గురువు ప్రతికూలతనే ఎక్కువగా ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే స్థానము ప్రతికూలమైనప్పుడు గురువు సహజంగా శుభగ్రహం గనక సహజ శుభగ్రహము ఏ స్థానంలో ఉన్నప్పటికీ మనకు 40% వరకు మంచి ఫలితాలను ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక స్థాన ప్రభావం మూలకంగా ±40% ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక దృష్టి మూలకంగా మనకు ±20% ఫలితాలను ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా దీన్ని క్లాసిఫై చేసినట్టయితే దుస్థానాలలో ఉన్నప్పుడు మట్టుకు తప్పకుండా పరిహారం చేసుకోవాలి. ఏం చేయాలి అని అంటే ప్రథమంగా సద్గురువులను సందర్శించుకోవడం. గురువు త్రిమూర్తి స్వరూపుడు కాబట్టి ఆ గురువులను సందర్శించుకోవడము, వాళ్ళను సేవించుకోవడము, వాళ్ళు చెప్పినటువంటి ఏదైనా కూడాను ఒక అనుగ్రహ భాషణను మనం వినడము, గురువుకు సంబంధించినటువంటి మూల మంత్రాన్ని జపించడము, దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతి అనేటువంటి మూల మంత్రాన్ని చదువుకోవడము, తల్లిదండ్రులను సేవించడము అన్నిటికంటే కూడాను మనకు ఉత్తమమైనటువంటి పరిహారంగా శాస్త్రంలో చెప్పబడి ఉంది. తల్లిదండ్రులు ప్రథమ గురువులు, తల్లిదండ్రులు ప్రథమ దేవుళ్ళు, అన్ని విద్యా బుద్ధులు అన్నీ కూడాను మనకు ఇచ్చి మన జీవితాన్ని నిలబెట్టినటువంటి వాళ్ళు తల్లిదండ్రులు. కాబట్టి తల్లిదండ్రులకు మీరు సపర్యలు చేయడము, వాళ్ళ గురించి తెలుసుకోవడము చేసినట్టయితే తప్పకుండా మీకు ఆ గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. కనుక ప్రతి వాళ్ళు కూడాను 6వ స్థానము, 8వ స్థానము, ద్వాదశ స్థానము అంటే 6, 8, 12, 1
ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు మీరు తల్లిదండ్రులను సేవించండి. వాళ్ళ యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. తద్వారా మీకు గురువు మూలకంగా కలిగేటువంటి ప్రతికూల ఫలితాలు మీకు శాంతి చేయబడతాయి, తగ్గుతాయి, తక్కువ మోతాదులో మీకు అనుభవంలోకి వస్తాయి. వాళ్ళ యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇది మీరు పాటించండి, శుభ ఫలితాలను పొందుతారు. శుభం.